హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈరోజు లెవెల్ 3 ఈశోపనిషత్ క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరఫున స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं विष्णु चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश. नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు క్లాస్కి మీ అందరికీ కూడా మరొకసారి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరఫున స్వాగతం. సో ఈ క్లాసులో మనము ఉపదేశ అమృతానికి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నటువంటి ఉపదేశ అమృతం మనిషిని దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి దగ్గరగా చేర్చేటువంటి జ్ఞానము ఇది. సో ఇందులో మొదటిగా మంగళాచరణం చూసినట్లయితే మనం చెప్పుకుంటుంది. ప్రణామాలు బాత్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. సో మంగళాచరణంలో మనకు చెప్పబడుతూ ఉన్నటువంటిది దేవదేవుడు సమగ్రుడు సంపూర్ణుడు అయి ఉన్నాడు. అతడు సర్వసంపూర్ణుడు అవడం చేత అతని నుండి ఉద్భవించినటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం మొదలైనవన్నీ సర్వసంపూర్ణాలై ఉన్నాయి. సంపూర్ణం నుండి కలిగించబడినది ఏదైనా తనంత తాను సమగ్రమై ఉంటుంది. అతడు సర్వసంపూర్ణుడవడం చేత అతని నుండి అనేక సంపూర్ణాలు ఉద్భవించిన అతడు సర్వసంపూర్ణుడుగానే ఉంటాడు అంటూ ఆ భగవంతుని గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశం. అలాగే ఈ ఈశోపనిషత్తులోని మొదటి మంత్రం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృద కస్య సిద్ధదనం. ఈ విశ్వంలో గల చేతన అచేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమించబడుతూ ఉన్నాయి. అందుచేత మానవుడు తన కొరకే కేటాయించబడిన వానిని తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరు కూడా ఇతరుల వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకొని ఉండాలి అంటూ చెప్పబడుతున్నటువంటి. అలాగే నిన్న చూసినటువంటి రెండవ మంత్రంలో
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిచేచతం సమాహ ఏవం త్వయి నాన్యతే తః ఆస్తి న కర్మ లిప్యతే నరే. మానవుడు ఆ విధంగా కర్మలు చేస్తూనే వందల సంవత్సరాలు జీవించాలి అని ఆశించవచ్చును. అలాంటి కర్మ అతనిని కర్మ శాసనానికి బంధించదు. మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు అంటూ చెప్పబడినటువంటిది రెండవ మంత్రం. అలాగే మూడవ మంత్రంలో ఈ విధంగా ఆసూర్యానామతే లోక అందేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఆత్మను చంపుకునే వారెవరైనను తప్పకుండా విశ్వాసహీనమైన పూర్తి అంధకారము మరియు తమోమయమైనటువంటి ప్రపంచాలు అనబడే లోకాలలోనికి ప్రవేశిస్తారు అంటూ చెప్పబడినటువంటివి మనము పూర్వపు శ్లోకాలలో చూసినటువంటి అంశాలు. హరే కృష్ణ. ఈరోజు మనము 4వ మంత్రమును చూద్దాము. సో ఆ మంత్రము, దాని యొక్క భావము, దానికి ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి వివరణం కూడా చూద్దాము. హరే కృష్ణ. 4వ మంత్రము. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని ప్లీజ్ రిపీట్ చేయండి. హరే కృష్ణ. అనేజదేకం మనసో జవీయో అనేజదేకం మనసో జనీయో అనేజదేకం మనసో జవీయో అనేజదేకం మనసో జవీయో అనేజదేకం మనసో జవీయో అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువను పూర్వమర్షత్ నైన దేవా ఆప్నువన్ 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 పూర్వమర్షత్ తద్దావతో న్యాసత్యేతిష్టత్తః తిష్టత్ తత్తావతో నాన్యత్యేతి తిష్టత్ తద్దావతో న్యాసత్యేతి తిష్టత్ తత్తావతో నాన్యత్యేతి తిష్టత్ తస్మిన్ తద్దావతో న్యాసత్యేతి తిష్టత్ తద్దావతో న్యాసత్యేతి తిష్టత్ తద్దావతో న్యాసత్యేతి తిష్టత్ తద్దావతో న్యాసత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి తస్మిన్నపో మాతరిష్వా దదాతి తస్మిన్నపో మాతరిష్వా దదాతి
तस्मिन् मातरिष्वा ददाति तस्मिन्नपो मातरिष्वा ददाति तस्मिन्नपो मातरिष्वा दधाति హరే కృష్ణ. ఒక్కొక్క లైన్ చూద్దాం. అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ అనేజదేకం మనసో జవీయో నైద్వేవ ఆప్నువన్ పూర్వమర్షత్ అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ అనేజదేకం మనసో జవీయో నైద్వేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో జ్ఞానయేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి తద్దావతో న్యాస్యేతి తిష్టతస్మిన్నపో దదాతి తద్దావతో జ్ఞానయేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి తద్దావతో న్యాసత్యేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి హరే కృష్ణ. మొత్తం శ్లోకం చూద్దాం. అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో న్యాసత్యేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో జ్ఞానేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి దదాతి. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ చదవండి. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్దావతో న్యాసచ్చేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దధాతి. శశికళా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తత్తావతో నాన్యత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. జ్యోతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యాసత్యేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వా దదాతి. లక్ష్మీ వెంకట్ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అనేకదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యాసత్యేతి తిష్టన్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. హరే కృష్ణ ప్రభుజీ. మమతా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనేజదేకం మనసు జవియో నైనదేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తథావతో న్యాసత్యేతి తిష్టత్ అస్మిన్నపో మాతరిష్వా దధాతి. మాధవిలత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనేజదేకం మనసో జవీయో
नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यासत्येति तिष्ठत् अस्मिन्नपो मातरिश्वा ददाति। वसंत माताजी, हरे कृष्ण। अनेजदेकं मनसो जवीयो नैनद्देव आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यासत्येति तिष्ठः तस्मिन्नपो मातरिस्वा ददाति। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यासत्येति तिष्ठत् अस्मिन्नपो मातरिश्वा ददाति। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. సో ఈ 4వ మంత్రంలో మనకి చెప్పబడుతున్నటువంటి అంశాలు చూసినట్లయితే అనేజద్ ఏకం మనసో జవీయో నైనద్ దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో తత్. సో మరి న్యాసయేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దదాతి అంటూ ఇందులో చెప్పబడింది. ఇక్కడ అనేజద్ ఏకం ఒక్కడుగానే స్థితమై ఉన్నట్టు. అనేజత్ అంటే స్థితుడై అనేటువంటి పదం అర్థం వస్తుంది. ఏకం అంటే ఒక్కడే. అలాగే మనస్తో హరే కృష్ణ అంటే మనసహ అంటే మనసు కన్నా కూడా జవీయః ఎక్కువ వేగం కలవాడు. మన మనసు వేగం గురించి చెప్పుకుంటాం కదా, ఎంతో ఎంతో వేగంగా ప్రయాణించగలిగేటువంటిది. మొన్న మనకి ఉపోద్ఘాతంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో వేదోపదేశంలో మనకి మనసు ఎంత వేగంగా ఇక్కడే ఉండి ఎన్నో వేల మైళ్ళ దూరానికి ఆవల ఉన్నటువంటి దాన్ని క్షణకాలంలో అక్కడ ఉండేటట్లుగా మనము ఆలోచించగలుగుతాం కదా. సో అంతటి వేగంతో ఉంది. అయితే ఇక్కడ భగవంతుడు ఆ మనసు కంటే కూడా ఏ వేగంగా ఉండేటువంటి వాడుగా చెప్తున్నారు ఆయన. సో అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యాసతేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దదాతి. సో ఈ శ్లోకం యొక్క భావం దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వధామములో స్థితుడై ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ధామమైనటువంటి ఆ గోలోక వృందావనంలో అంటే ఆ దేవదేవుడు తన యొక్క స్వధామములో స్థితుడై ఉన్నప్పటికీ అజద్ ఏకం ఆయన ఒక్కడిగా అక్కడ స్థితుడై ఉన్నప్పటికీ కూడా మనసు కన్నను ఎక్కువ వేగంతో ఇక్కడ చెప్తున్నాడు. మనసో జవీయో. సో మనసు కంటే కూడా ఎక్కువ వేగము కలవాడై ఆయన గతిశీలు రఘు ఎల్లరలను అతిశయిస్తాడు అంటూ చెప్తుంది. మరి శక్తిమంతులకు దేవతలైనను అతని దరిచేరజాలరు. ఒక స్థానంలో ఉన్నప్పటికీ అతడు వాయువును వర్షమును వసిగడి వారిని నియంత్రిస్తాడు. ఉత్కృష్టులలో అతడు ఎల్లరలను అతిశయిస్తాడు అంటూ చెప్పబడుతూ ఉన్నాడు. సో దేవదేవుడైనటువంటి ఆ భగవంతుడు ఒకే దగ్గర స్థితుడుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ
ఆయన మనసు కంటే ఎక్కువ వేగము కలవాడై ఈ ఈ చలించే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి గతిశీలులు అయినటువంటి ఆ చలన స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా, అంటే ఇక్కడ సాధారణంగా ఆయన అన్ని రకాలైనటువంటి జీవులందరినీ కూడా అతిశయిస్తాడు అని చెప్తున్నారు. అలాగే దేవతలు మనకి ఎంతో మంది శక్తిమంతులు అని చెప్తుంటారు. మరి ఆ ఇంద్రాది దేవాహ అంటే ఇక్కడ ఇంద్రాది. సో జీవియో మనకి ఇక్కడ చెప్పబడింది ఏనత్ దేవాహ. ఏనత్ అంటే ఆ దేవదేవుడు, దేవాహ అంటే ఆ ఇంద్రాది దేవతలు. నా ఆప్నువన్ అంటే ఆయనను దరి చేరలేరు అని చెప్పబడుతున్నారు. సో మరి పూర్వం అర్షత్ ఇక్కడ చెప్తుంది. పూర్వం అంటే ఎదుట అని అర్థం వస్తుంది. అర్షత్ అంటే ఈ వేగంగా చరించేటువంటి వారు. సో కాబట్టి శక్తిమంతులైనటువంటి దేవతలందరూ కూడా ఎవరు కూడా ఆయన అతన్ని దరి చేరలేరు. అంటే ఆ దేవదేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి దరి చేరలేరు అని చెప్పారు. మరి ఆ భగవంతుడు ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ వాయువు వర్షాలని నియంత్రించేటువంటి, అంటే వసిగేటువంటి వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తాడు. అందుకే భగవద్గీతలో మనకి చెప్తారు, వర్షమును నేనే కురిపిస్తాను, వర్షమును నేనే ఆపుతాను అని కూడా చెప్తాను. సో అలా మరి భౌతిక జగత్తులో కార్యనిర్వాహకులుగా ఉన్నటువంటి వాయుదేవులను, వరుణదేవులను కూడా నియంత్రించేటువంటిది ఆయనే అని చెప్తూ ఉన్నారు. మరి ఉత్కృష్టులలో అంటే ఎక్సలెన్స్, గొప్ప వాళ్ళలో అతడు ఎల్లరులను గొప్పవాళ్ళుగా చెప్పబడేటువంటి అందరినీ కూడా మరి ఆయన అతిశయిస్తాడు, ఆయన దాటివేయగలుగుతాడు. ఆయన్ని ఎవరు కూడా ఇంకా అంత మించి ఉండరు. సో భగవద్గీతలో కూడా చెప్తుంది కదా, అర్జునుడు అంటాడు అన్ని గురించి అర్థం చేసుకున్న తర్వాత, నీతో సమానుడు గాని నీకంటే అధికుడు గాని ముల్లోకాలలో ఎవడూ లేడు అంటూ చెప్పబడింది. సో ఆ విధంగా ఎవ్వడు కూడా ఆయనను అతిశయించలేదు. గొప్ప గొప్ప వాళ్ళుగా చెప్పబడేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడు అతిశయిస్తాడు అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం మనకి. ఇక దీనికి ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఇస్తూ ఉన్నటువంటి వివరణను మనం చూసినట్లయితే ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ క్లియర్ ఓకే కదా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సో మరి ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, గొప్ప తత్వవేత్త అయినను మానసిక కల్పన ద్వారా పరతత్వమగు భగవానుణ్ణి ఎరుగలేడు. ఎందుకంటే పరతత్వ అనుభూతి బ్రహ్మగాను, పరమాత్ముడుగాను, భగవంతుడుగాను, భగవానుడుగా ఉండే మరి ఆ మానసికమైనటువంటి కల్పనలు, అంటే మానసికమైనటువంటి ఆ ఊహల ద్వారా, కల్పనల ద్వారా ఆ పరతత్వమైనటువంటి భగవంతుడిని ఎవడూ కూడా తెలుసుకోలేరు అని చెప్తున్నాము. మరి ఆ భగవంతుని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చెప్తున్నాను. భగవత్ కరుణ చేత కేవలము భక్తులే అతన్ని తెలుసుకుంటారు. అంటే భక్తియుత మార్గమే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము అని చెప్తున్నారు. మరి ఆ భక్తి రహితుడైనటువంటి తత్వవేత్త వాయువేగ మనోవేగాలతో అంతరిక్షంలో కోట్ల కొలది సంవత్సరాలు ప్రయాణించినప్పటికీ పరతత్వము ఇంకనూ తనకు బహుదూరములుగానే ఉన్నట్లు తెలుసుకుంటాడు అని మనకి బ్రహ్మ సంహితలో తెలుపబడినటువంటిది. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఆ భగవంతుని గురించి కీర్తిస్తూ చెప్పేటువంటి ఆ బ్రహ్మ సంహితలో 5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పబడుతూ ఉంటాయి. సో అందులో ఒక శ్లోకం ఈ విధంగా ఉంది,
పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో గమ్యో వాయోరతాపి మనసో ముని పుంగవానాం సోప్యస్తి యత్ ప్రదప్సీమ్న విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక స్థితిని వాంఛించేటువంటి యోగులు ప్రాణాయామాది వాయు నిరోధక యోగ మార్గమును అనుసరిస్తారు. అట్లే శ్రేష్ఠులైనట్టి జ్ఞానులు అభేద బ్రహ్మను సంధానమునకై భౌతిక విషయములను త్యజించి జ్ఞాన మార్గమును అవలంబింతురు. ఈ యోగులు జ్ఞానులు శతకోటి సంవత్సరాలు సాధన చేసినను ఆ దివ్య స్వరూపుని కాలి వ్రేలి నకాగ్ర భాగము మాత్రమే వారికి ప్రాప్తిస్తుంది. అట్టి మరి ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజింతును అంటూ బ్రహ్మసంహితలో చెప్పబడినట్టు. అంటే ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక స్థితిని పొందగోరేటువంటి వాళ్ళు సో అంటే వివిధ రకాలైనటువంటి యోగ పద్ధతుల ద్వారా మరి ఇక్కడ చెప్తున్నటువంటి ఆ యోగులు ప్రాణాయామాది వాయు నిరోధక మార్గమును ఉపయోగించేటువంటి వారు, అలాగే శ్రేష్టములైనటువంటి జ్ఞానులు అభేద బ్రహ్మను సంధానం చేసేటువంటి జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాడు, జ్ఞాన మార్గంలో ఉండేటువంటి ఆ యోగులు జ్ఞానులు. మరి అటువంటి వాళ్ళు శతకోటి సంవత్సరాలు 100 కోట్ల సంవత్సరాలు సాధన చేసినా గాని, అంటే ఆ విధంగా భగవంతుని ఆ మార్గాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా గాని వాళ్ళు తెలుసుకోగలిగేటువంటిది ఎంత అంటే ఆ దేవదేవుడైనటువంటి ఆ దివ్య స్వరూపుని కాలి వ్రేలి నకాగ్ర భాగము మాత్రమే, ఆ కాలు గోటి యొక్క నక అగ్రభాగం మాత్రమే వారికి ప్రాప్తిస్తూ ఉంటుందట. అటువంటి ఆ గోవిందుడిని నేను భజిస్తూ ఉన్నాను అంటూ చెప్తుంది. సో అది ఆ భగవంతుడు యొక్క విస్తారం, ఎంత వ్యాపించి ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి. సో కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే ఆ యోగులు జ్ఞానులు, ధ్యాన యోగులు జ్ఞానులు అంటే భక్తి మిళితం కానటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము చాలా చాలా కష్టము అని చెప్తున్నారు. కానీ శుద్ధ భక్తి యొక్క అనుభూతి ద్వారా మాత్రమే ఆ గోవిందుని యొక్క చరణ కమల ప్రాప్తి లభిస్తుంది అని చెప్తారు. సో మరి ఎందుకంటే అటువంటి ఆ యోగులు వాళ్ళంతా అలా కోట్ల కొలది సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి, అష్టాంగ యోగులకు మరి ఆ కైవల్యం లభిస్తుంది అని చెప్తారు. అలా సమాధి స్థితిని అభ్యసించి కైవల్యం పొందుతూ ఉంటారు. అలాగే ఆ అద్వైతులు చిత్ అచిత్ మరి అలా ఉండేటువంటి ఆ జ్ఞాన వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు మరి చేసిన తర్వాత ఆ భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది వాళ్ళకి చాలా, అంటే ఆ భగవంతుడు కాలి బొటన వేలు కొన భాగాన్ని మాత్రమే చూసినంతగానే వాళ్ళు చేరుకోగలరు అని చెప్పబడుతూ ఉన్నట్టు. సో అలాగే మరి అటువంటి ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు స్వధామమైనటువంటి గోలోక బృందావనంలో ఉన్నవాడైనా ఆయన, ఎందుకంటే నిత్య లీలలు జరుపుతూ ఉండేటువంటి వాడు, ఉన్నవాడై లీలానురక్తుడై ఉన్నప్పటికీ తన అచింత్య శక్తి ద్వారా అదే సమయంలో సృష్టిలోని ప్రతి భాగమును
చేరగలడని బ్రహ్మ సంహిత ఇంకా వర్ణించబడినటువంటి ఉన్నటువంటిది ఇంకా చెప్తూ ఉంటుంది బ్రహ్మ సంహితలో కూడా. అతని శక్తులు అగ్ని నుండి వెలువడేటువంటి కాంతి ఉష్ణము వంటివి అనేది అని విష్ణు పురాణంలో ఒక పోలిక చెప్పబడింది అని చెప్తారు. ఎందుకంటే ఒక చోటనే ఉన్నప్పటికీ కూడా అగ్ని తన యొక్క ఆ వేడిని వెలుతుర్ని, అగ్ని ఇక్కడ వెలుగుతూ ఉంది అనుకోండి ఒకే దగ్గర, కానీ దాని దగ్గర నుంచి ఏమొస్తుంది, వేడి మరియు వెలుతురు కొంత దూరం వరకు ప్రసరింప చేయగలుగుతుంది. సో అదే విధంగా మరి ఆ భగవంతుని యొక్క శక్తి ఆయన స్వధామంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నుండి వెలువడేటువంటి కాంతి ఎల్లడలా విస్తరించి ఉంటాయి అని చెప్తారు. ఆయన యొక్క శక్తులు అసంఖ్యాకాలు అయినప్పటికీ కూడా 3 ముఖ్య రకాలుగా ఇంతకు ముందు కూడా మనం ఉపదేశామృతంలో చెప్పుకున్నాం. ఆ భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి. మళ్ళీ అందులో కూడా ఒక్కొక్క దానికి లక్షల కొలది విభాగాలు ఉన్నాయి అని చెప్తారు. సో ఆ భగవంతుని యొక్క శక్తులను గురించి కూడా బ్రహ్మ సంహితలో మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే సర్వాంతరయామి అయిన కృష్ణుడు తన దివ్యధామమైన గోలోకమునందు తన ప్రతిరూపము చతుస్పష్టి కళలతో కూడిన ఆహ్లాది శక్తి అయిన శ్రీమతి రాధా తోడను ఆమె తన శరీర విస్తార స్వరూపిణులు మరియు నిత్య చిన్మయ రస ప్రభావితములైన సకులు అంటే ఆమె యొక్క అంశలతో నివసించుచుండును. అట్టి ఆది పురుషుడైన గోవిందుడిని నేను భజిస్తాను అంటూ బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పినట్టు. సో కాబట్టి ఆ భగవంతునికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని 3 ప్రధాన భాగాలుగా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నట్లుగా మళ్ళీ అందులోనూ కూడా ప్రతి ఒక్కటి అనేకంగా విభజించబడి ఉన్నటువంటివి అని చెప్తున్నారు. వాయువు, వెలుతురు, వర్షం వంటి ఆ ప్రకృతి అంశములను నియంత్రించే అధికారము కలిగిన దేవతలు ఆ పరమ పురుషుని తటస్థ శక్తి అందలి వారుగా విభజించబడినారు అని, అలాగే మానవులతో పాటు ఇతర అల్పజీవులు కూడా అతని తటస్థ శక్తికి చెందిన వారే. సో ఇంతకుముందు మాతాజీ తటస్థ శక్తి గురించి కొంత కన్ఫ్యూజన్ అప్పుడు అడిగారు ఆ ఉపదేశ అమృతం చెప్తూ ఉన్నటువంటి. సో ఇక్కడ మరలా మనకి అందుకే తదుపరి వస్తుంది మాతాజీ అని చెప్పాము. చూడండి ఇక్కడ వినండి జాగ్రత్తగా, ఆ మాతాజీ వాళ్ళు ఉంటే. హరే కృష్ణ. సో కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క శక్తులు అనేకం ఉన్నప్పటికీ వాటిని 3 విభాగాలుగా ప్రధాన వర్గాలుగా చెప్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆ ప్రతిదీ ఆంతరిక, తటస్థ, బాహ్య. సో అందులో ప్రతిదీ కొన్ని లక్షల కొలది విభాగాలుగా ఉంటుంది. ఆంతరికంగా తీసుకున్నా, తటస్థ తీసుకున్నా, బాహ్య శక్తి తీసుకున్నా. సో ఇక్కడ మరి ఆ దేవతలు, అలాగే మానవులు, ఇతర అల్పజీవులు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందిన వారే అని చెప్తున్నారు. అలాగే భౌతిక జగత్తు భగవానుని బాహ్య శక్తి యొక్క సృష్టి. ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క బాహ్య శక్తి యొక్క సృష్టి అని చెప్తున్నారు. అలాగే ఇది భౌతిక జగత్. మరి అక్కడ మరి ఇంకొకటి ఏంటి, ఆ భగవంతుని యొక్క ఆంతరింగిక శక్తి. మరి ఆ భగవద్ధామము నెలకొని ఉన్నటువంటి ఆ భగవద్ధామము నెలకొని ఉన్నట్టి ఆ ఆధ్యాత్మిక ఆకాశము ఆ భగవానుని యొక్క ఆంతరింగిక శక్తి యొక్క ప్రకటనము అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక లోకాలు, అందుకే భగవంతుని యొక్క ఆంతరింగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తి అని చెప్తున్నారు.
సో ఆ విధంగా ఆ భగవంతుని యొక్క శక్తులు సర్వత్రా నెలకొని ఉన్నాయి అని అంటే ఈ మొత్తం కూడా ఆధ్యాత్మికమైన భౌతికమైన మొత్తం కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి. సో కాబట్టి ఆ భగవానుని యొక్క వివిధ శక్తులు సర్వము వ్యాపించి ఉన్నవి అని చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే భగవంతుడు భగవత్ శక్తులు అభిన్నమైనను. ఎందుకంటే మరి శక్తి ఉన్నటువంటి అక్కడ ఒక కర్త ఉంటేనే కదా పని ఉండేటువంటిది, పని జరిగేటువంటిది. కాబట్టి శక్తిమాన్ శక్తిలాగా. సో కాబట్టి ఆ భగవంతుడు భగవత్ శక్తులు రెండు కూడా వాస్తవానికి అభిన్నం. సో మరి ఆ శక్తి పరతత్వం అని పొరపాటకూడదు అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే సూర్యుడు ఉంటేనే కదా సూర్యకిరణాలు, సూర్యం వెలుతురు కనిపించేటువంటిది మనకి. ఆ సూర్యకిరణాలు, సూర్యుని యొక్క వెలుతురు అవే మనము సూర్యుడు అనుకుంటే దాన్ని అదే అనుకుంటే ఇట్లా. అందుకే ఇక్కడ ఆ నిరాకారం గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ భగవానుడు సర్వత్రా నిరాకారంగా వ్యాపించి ఉన్నాడని గాని లేదా అతడు రూపరహితుడని గాని తప్పుగా భావించరాదు. భగవంతుడు సాకారుడు అని చెప్పబడుతున్నాడు. అందుకే భగవద్గీతలో అర్జునుడు అడిగినటువంటి, ఓ కృష్ణ, నీ యొక్క నిరాకార తత్వాన్ని, నీకు సాకార రూపాన్ని పూజించేటువంటి ఇద్దరిలో, అంటే నిరాకారులు సాకారవాదులు, ఆధ్యాత్మికవాదులు నిరాకారవాదులు గాను సాకారవాదులుగా చెప్పారు. ఈ ఇరువురిలో ఎవరు శ్రేష్ఠులు అంటే చెప్తారు అక్కడ సాకారవాదులే. కాకపోతే నిరాకారవాదులు కూడా చేరుకోగలుగుతారు, కానీ కష్టంతో కూడుకున్నది అని చెప్తారు. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, భగవంతుడు సర్వత్రా నిరాకారంగా వ్యాపించి ఉన్నాడని లేదా రూపరహితుడు అని తప్పుగా మనము భావించరాదు. ఎందుకంటే జనులు సాధారణంగా తమ తమ యొక్క అవగాహన సామర్థ్యాలను బట్టి నిర్ణయాలు చేయడానికి అలవాటు పడి ఉంటారు కదా. ఇది ఇలా ఉండవచ్చు, ఇలా ఇది ఉండవచ్చు, అలా వచ్చు అనుకుంటూ చెప్పేసేటువంటి మనకి బాగా అలవాటు ఉంది కాబట్టి చెప్తూ ఉన్నారు. కానీ భగవానుడు మన పరిమితి అవగాహన సామర్థ్యానికి లోబడేటువంటి వాడు కాదు అంటూ చెప్పు. అందుకే ఆ భగవంతుణ్ణి చూడాలంటే ఈ భౌతికమైనటువంటి దృష్టి ద్వారా ఆయన్ని మనం దర్శించుకోలేనటువంటి. సో కనుకనే మన యొక్క శక్తుల ద్వారా మనకు ఉండేటువంటి పరిమితమైనటువంటివి, అంతకుముందే మనకు పరిచయం కార్యక్రమం నుంచి కూడా చెప్తుంది, మన యొక్క ఇంద్రియాలు అసంపూర్ణములు, అసమగ్రమైనటువంటి. మరి అటువంటి అసమగ్రమైనటువంటి దాంతో ఎలా ఎలా మనం చేస్తాం? సో కాబట్టి స్వీయ పరిమిత శక్తి ద్వారా ఎవరు కూడా ఆ భగవంతుణ్ణి దర్శించలేరు అనేటువంటి ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి. సో ఆ విషయాన్ని మనకి ఉపనిషత్తులు హెచ్చరిస్తూ ఉన్నటువంటి అంశం. హరే కృష్ణ. ఒక్క నిమిషం కరెంట్ పోయింది. సో హరే కృష్ణ. పర్వాలేదా మాతాజీ? కనిపిస్తున్నానా? స్క్రీన్ పెట్టాను ప్లీజ్. ఓకే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో మరి ఆ విధంగా మన యొక్క పరిమితమైనటువంటి శక్తుల ద్వారా ఎవరు కూడా మనము ఆ భగవంతుణ్ణి దరిచేరలేము అని మనకి ఈ ఉపనిషత్తులు హెచ్చరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే మహర్షులు దేవతలైన తనను ఎరుగజాలరని భగవద్గీతలో మరి శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి విషయాన్ని కూడా చెప్తారు. మనకి భగవద్గీత 10వ అధ్యాయంలోని 2వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీస్ ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? 10వ అధ్యాయంలోని 2వ శ్లోకం.
హరే కృష్ణ. ప్రభుజీ ఏమన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమే విదుసురగణాః ప్రభవం మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ నమే విదుహు, మే అంటే నా యొక్క, అంటే ఆ భగవంతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తూ ఉన్నటువంటి అంశం అక్కడ మనకి. నమే విదుహు అంటే, విదుహు అంటే తెలుసుకోలేడు, మే అంటే నా గురించి, నా అంటే లేదు, తెలుసుకోలేడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ మనకి చెప్తూ ఉన్నట్టు, నమే విదుసురగణ ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సో హరే కృష్ణ. ఆయన దేవతా సమూహాలు గాని మహర్షులు గాని నా ఆరంభము విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాల నేనే దేవతలకు మహర్షులకు మూలము అని చెప్పబడుతూ ఉన్నటువంటి. ఎందుకంటే ఇంతకుముందు మనం బ్రహ్మ సంహిత గురించి వచ్చింది. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్టుగా దేవదేవుడు మరి ఆ శ్రీకృష్ణ భగవానుడే, అతని కంటే గొప్పవాడు ఎవడూ లేడు, అతడే సర్వకారణ కారకుడు, తానే సమస్త దేవతలకు మహర్షులకు కారణమని స్వయంగా భగవద్గీతలో చెప్పినటువంటి. మరి దేవతలు మహర్షులైన శ్రీకృష్ణుని అంటే ఆ భగవంతుణ్ణి, దేవదేవుడైనటువంటి ఆయన్ని అర్థం చేసుకోలేరు. మరి అటువంటి వాళ్ళే ఆయన యొక్క నామాన్ని గాని స్వరూపాన్ని గాని అర్థం చేసుకోలేరు. అంటే మరి అల్పము జగత్తులో ఉన్నటువంటి ఈ మానవాళి ఇంకా అల్పజీవులైనటువంటి వాళ్ళు గొప్ప విద్వాంసులము, జ్ఞానులము, యోగులము అని చెప్పుకునేటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. సో కొన్ని వందల లక్షల సంవత్సరాలు ప్రయత్నం చేసినా కానీ సో ఆ భగవంతుని యొక్క స్థితిని తెలుసుకోలేరు అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. మరి అలాంటి మహర్షులు దేవతలు వంటి వారే ఆ భగవంతుని గురించి ఎరగజాలనప్పుడు మరి ఇక అభక్తులైనటువంటి వారు, అసురులు, వారి గురించి వేరుగా, అల్ప జీవుల గురించి వేరుగా చెప్పవలసినటువంటి ప్రశ్నే లేదు అనేటువంటిది ఆలోచించవచ్చు. మరి ఆ పరతత్వము అబ్సల్యూట్ ట్రూత్, సత్యము, పరమసత్యం ఏమిటంటే తుట్టతుదకు ఆ పరమ పురుషుడే అని మనకి ఈశోపనిషత్తు ఈ 4వ మంత్రము తెలుపుతూ ఉన్నటువంటిది, 4వ మంత్రం ద్వారా తెలుసుకునేటువంటిది. అందుకే అతని యొక్క రూప లక్షణాలను సమర్థించడానికి పలు వివరణలు ఏమీ అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ భగవంతుని యొక్క శక్తుల అంశాలకు స్వయంగా భగవంతుని యొక్క సమస్త లక్షణాలు ఉన్నప్పటికీ పరిమిత కర్మలై కలవారై ఉంటారు. ఎందుకంటే ఆ భగవంతుడు బంగారు గనిగా తీసుకుంటే ఈ దేవతలు గాని జీవులు అన్ని మమైవాంశో జీవలోకే అంటూ చెప్పబడినటువంటి శ్లోకం. ఈ జీవులన్నీ కూడా నా యొక్క అంశలే అని చెప్తారు భగవద్గీతలో భగవంతుడు. మరి అటువంటి అంశాలు గుణరూపంగా భగవంతుడితో సమానమే, అదే ఇక్కడ చెప్పబడుతున్నట్టు. ఎందుకంటే ఒక బంగారు గని తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి చిన్న కణం, మనం ఇప్పుడు బంగారు వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఒక 10 తులాలతో చేసుకున్న బంగారం, 1 తులంతో చేసుకున్న లేదా 1/2 తులంతో లేదా 1/4 తులంతో చేసిన బంగారం అయినా బంగారమే, క్వాలిటీలో క్వాంటిటీ ఈజ్ డిఫరెంట్ కదా. సో అలాగే
ఆ భగవంతుని యొక్క ఆ భగవత్ శక్తుల యొక్క అంశాలు అయినటువంటి దేవతలు కానీ, మానవులు కానీ, ఇంకా ఋషులు కానీ, మహర్షులు కానీ, వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క సమస్త లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పరిమితమైన కర్మలు కలవారు, అంతే కదా. ఒక బంగారు గనికి బంగారు కణికకు తేడా ఉంటుంది కదా. అలాగే ఒక పెద్ద ప్రజ్వలించేటువంటి అగ్ని జ్వాల నుంచి ఒక చిన్న కణం బయటకు వస్తుంది. అగ్ని స్వభావం ఉంటుంది, కానీ కొంత తర్వాత అది దాని యొక్క పరిస్థితి వేరు, ప్రభావం వేరు కదా. సో అందుకే అగ్ని కణము అగ్ని నుండి దూరం అయిపోతే కొంత సమయానికి అదేమవుతుంది, దాని యొక్క స్థితి కోల్పోతుంది. కనుక మనము ఎప్పుడూ నిరంతరము ఆ భగవంతుని యొక్క ధ్యాసలోనే భగవంతునితోనే ఉండాలి. అలా వేరైనప్పుడు మనం కూడా దేవుడు. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, వారందరూ కూడా దేవతలు ఎవరైనా పరిమితులే వారు అని చెప్తున్నారు. మరి అంశాలు ఎన్నడూనూ పూర్ణమునకు సమానులు కాజాలరు, అందువలన వారు భగవాన్ని పూర్ణ శక్తిని ఎన్నడూ ఎరుగజాలరు. సో భగవదంశలకు మూర్ఖ అజ్ఞాన జీవులు ప్రకృతి ప్రభావంలో ఉన్నవారైన ఆ భగవాన్ యొక్క దివ్య స్థితిని గురించి ఊహాజ్ఞానం చేయడానికి యత్నిస్తూ ఉంటుంటారు. మానసిక కల్పన ద్వారా భగవానుని ఉనికి నిరూపించడానికి చేసే యత్నము వ్యర్థమని మనకి ఈశోపనిషత్తు చెబుతుంది. అంటే ఉపనిషత్తులు వేద వాజ్మయంలో ఏం చెప్పబడదో దాన్ని యథాతథంగా అంగీకరించమని చెప్తుంది మనకి ఈశోపనిషత్తు. వేదాలకు పరమమూలమైనటువంటి భగవాను నుండియే, ఎందుకంటే ఆయన చెప్తారు అక్కడ భగవద్గీత. ఎందుకంటే మరి ఎవరైనా ఆయనను గురించి తెలుసుకో, మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం ఇప్పుడు పుట్టి ఏదో రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకుంటా అంటే కష్టం. కానీ మనకున్న వాళ్ళు, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, మన తాత లేదా మన ముత్తాత తాతకి చెప్తే తాత తండ్రికి చెప్తే తండ్రి మా ముత్తాత ఇలా ఉండేవాడు రా అని చెప్తే అది మనం చేయాలి కదా. సో అంతేగాని లేదు మీ ముత్తాత ఎలా ఉన్నాడు, ఏం లక్షణాలు ఉన్నాయి, నేను చేస్తా అని చేస్తే వ్యర్థ ప్రయోజనం తప్ప దాని గురించి, ఎందుకంటే సరైన ఇది మనకి ఇలా. సో కనుక భగవంతుడే ఇచ్చినటువంటి వాటిని మరి మనుజుడు ఆ దివ్యత్వమును గురించి తెలుసుకోవాలి. మరి దేవదేవుడే దివ్యత్వమును గురించి పూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే చెప్తారు వేదాలను అర్థం చేసుకోండి. భగవద్గీతలో చెప్తుంది వేదాల యొక్క అంతిమ లక్ష్యము నేనే, వేదాలను ఎరిగిన వాడును నేనే, వేదాలను ఇచ్చిన వాడిని నేనే చెప్తాను. పరిపూర్ణత్వం యొక్క ప్రతి అంశము ఆ దేవదేవుడు ఇచ్చానుసారము వర్తించడానికి ప్రత్యేకమైనటువంటి శక్తిని కూడి ఉంటుంది. అందుకే ఈ దేవతలు ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయానికి అధిపతులుగా ఉంటారు. మరి అంశ అయిన జీవుడు భగవంతుని సంకల్పానుసారము తన విశేష కార్యములను మరిచినప్పుడు మాయలో ఉన్నవాడుగా భావిస్తారు. మన యొక్క స్వధర్మాన్ని ఆ భగవంతుని యొక్క సేవలో భగవత్ సంబంధాన్ని ఎప్పుడైతే కృష్ణ కేంద్రం కాకుండా ఆ కృష్ణ కేంద్రం నుండి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తామో అప్పుడు మాయలో పడిపోతాం. సో అలా మరి అందుకే మనము భగవంతుని మనకు నిర్ణయించబడినటువంటి పాత్రను పోషించడంలో అత్యంత సావధానులై ఉండాలి అనే విషయాన్ని మనకి ఈశోపనిషత్తు హెచ్చరిస్తూ ఉన్నటువంటి. సో జీవుడు భగవదంశ కనుక ఆ దేవదేవుని యత్నంలో తప్పక భాగస్థుడు కూడా కావాలి. ప్రతిదియు భగవాన్ని శక్తియే అని తెలుసుకొని మనుజుడు బుద్ధితో తన చొరవను లేదా సుక్రియను స్వభావం చక్కగా వినియోగించినప్పుడు ఆ మాయా సాంగత్వం వల్ల అంతా నశించిపోయి తన యొక్క చైతన్యాన్ని తిరిగి జాగృతం చేసుకుంటాడు అని చెప్తారు. అంటే మాయా బంధనాల నుండి జన్మ మరణ చక్రాల నుండి బయటపడతారు అని చెప్తారు. మరి సమస్త శక్తి కూడా ఆ భగవంతుడి నుంచే లభ్యమవుతుంది కనుక ప్రతి శక్తిని భగవత్ సంకల్పమును నెరవేర్చడానికి వినియోగించాలి అని చెప్తారు.
సో మన ఇంద్రియాలు, మన చుట్టూ దృష్టి ఉంది, కళ్ళ ద్వారా భగవంతుని యొక్క శ్యామ సుందర స్వరూపాలను చూడాలని చెప్తాం. వినడానికి చెవులు వినటానికి ఉంటే ఏదో ఒకటి వినడం కాదు, బదులుగా ఆ భగవంతుని యొక్క లీలను, దివ్యమైనటువంటి లీలను వినడానికి అలా. మరి అంతేకాని ఇతరులకు కొరకు మనకిష్టమైంది మన కళ్ళు కాబట్టి ఏవో సులువైనటువంటి వివిధ రకాలు చూడాలి, ఏవో వివిధ రకాలైనటువంటి వినాలి, ఏవో వివిధ రకాలైనవి తినాలి అనే భావనలు ఉండకూడదు అని చెప్తున్నాను. మనకి ఏది చెప్పబడదో శాస్త్రాలలో దానిని అనుసరిస్తూ మన జీవన విధానము ఉండాలి అని చెప్తాము. అటువంటి వినమ్ర సేవాభావమును అలవర్చుకునడానికే భగవంతుడు, అలా అలవర్చుకున్నటువంటి వాడికే ఆ భగవంతుడు తెలియజేయబడతాడు అని చెప్తున్నారు. మరి సంపూర్ణ లక్షణాలు కలిగినటువంటి భగవానుణ్ణి, ఆయన యొక్క శక్తులను, ఆయన యొక్క సంకల్పం చేత ఆ శక్తులు పనిచేసే విధానాన్ని తెలుసుకోవడమే పరిపూర్ణ జ్ఞానము. సో అని ఆ విషయాన్ని ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో చెప్పబడుతుంది. అందుకే చివరికి ఆయన చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో ఆయనకి ఆశ్రయిస్తే ఆయనే అన్ని అయినటువంటి శక్తులను మనకు ఇవ్వగలుగుతుంది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. సో ఇది ఈ శ్లోకానికి